హాయ్ గైస్, హలో, వెల్కమ్ బ్యాక్. టుడే వచ్చేసి మన ఆల్ న్యూ బ్రాండ్ హీరో డెస్టినీ 125 ఓబీడీ ఫేస్ 2 మోడల్. ఇది టుడే దీని స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ ఏంటంటే, ఇది కొత్త స్టైల్, ఆల్ న్యూ అండ్ ఫుల్ ఫైబర్ బాడీతో వస్తుంది అండ్ న్యూ లుక్. సో ఈ స్టైల్ నేమ్ వచ్చేసి అయితే నియో రెట్రో. దీని డిజైన్ కూడా మొత్తం ఫైబర్ అండ్ ఈ కలర్ చాలా బాగుంది, గ్లాసీ బ్లాక్. అండ్ దీంట్లో ఇంకా 2-3 కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ దిస్ ఈస్ డెస్టినీ 125 ఫ్రమ్ హీరో. అండ్ టెక్నికల్గా మాట్లాడుకుంటే దీని ఇంజన్ వచ్చేసి 124.6 cc అండ్ దీని మ్యాక్స్ పవర్ వచ్చేసి 9 bhp at 7000 rpm. అండ్ దీని మ్యాక్స్ టార్క్ వచ్చేసి 10.4 Nm ఆఫ్ టార్క్ at 5500 rpm. దీంట్లో మెయిన్ ప్లస్ ఏంటంటే టార్కే. ఎప్పుడు మనం డ్రైవ్ చేసినా కూడా ఇన్స్టెంట్ పుల్ అనేది అయితే మనకి చాలా బాగుంటుంది దీంట్లో. అండ్ ఇంకోటి దీని టాప్ స్పీడ్ వచ్చేసి 100+ కూడా వెళ్తుందని కస్టమర్ రివ్యూస్ అండ్ కంపెనీ కూడా క్లెయిమ్ చేస్తుంది. అండ్ దీంట్లో మేజర్గా ప్లస్ పాయింట్ ఏంటి అంటే దీని మైలేజ్. కోర్స్ ఎవ్రీ స్కూటర్లో మనకి 40 నుంచి 50 వరకు మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మ్యాక్స్ అంటే మ్యాక్స్. కానీ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ హీరో డెస్టినీ 125లో 60 వరకు మనకి మైలేజ్ అయితే క్లెయిమ్ అవుతుంది. ఎలా వెళ్ళినా కూడా దీంట్లో ఎకో మోడ్ అనేది అయితే ఒకటి యాక్టివేట్ అయ్యి 60 వరకు మనకి మైలేజ్ ఇస్తుంది. అండ్ ఇది బెల్ట్ డ్రైవ్, CVT, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. అండ్ ఈ ఇంజన్ వచ్చేసి ఎయిర్ కూల్డ్ 1 cylinder BS6 ఫేస్ 2 మోడల్. ఇది డిస్క్ వేరియంట్ అండ్ పెట్రోల్. అండ్ దీని మేజర్గా బ్రేక్స్ వచ్చేసి ఫ్రంట్ డిస్క్ ఉంటుంది. అండ్ ఇది IBS టెక్నాలజీతో వస్తుంది, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్. సో మీరు ఏ బ్రేక్ అప్లై చేసినా కూడా సిమిలర్గా 2 బ్రేక్స్ అనేటివి అప్లై అవుతాయి. సో ఎంత ఏ బ్రేక్ ప్లేస్ చేసినా కూడా మీకు ఇంకో వీల్ అనేది అయితే బ్రేక్ అనేది అప్లై అవుతుంది ఆటోమేటిక్గా. సో మనకి ఏంటంటే స్టాపింగ్ ఎఫిషియన్సీ ఉంటుందో అది చాలా ఫాస్ట్గా ఉండడానికి 2 బ్రేక్స్ అనేది అప్లై అవుతాయి. ఆ సిస్టమ్ని మనం IBS. అండ్ దీని వీల్స్ వచ్చేసి అలాయ్ వీల్స్, డైమండ్ కట్ అలాయ్ వీల్స్. ఈ ఫిన్స్ అయితే ఏమైతే మనం చూస్తున్నామో ఈ క్రోమ్ ఎంబాజ్డ్ ఫినిష్, దాన్ని డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ టైర్స్ వచ్చేసి ఫ్రంట్ది 90/90 12 inch ఫ్రంట్ది. అండ్ అలాగే దీని రియర్ టైర్ చూసుకున్నట్టయితే 100/90/12 inch సేమ్ డైమండ్ కట్ ఫినిష్ తోటి అలాయ్ వీల్ వస్తుంది. అండ్ దిస్ ఈజ్ ద ఎగ్జాస్ట్ అండ్ ఆయిల్ ఫిల్టర్ క్యాప్ ఇక్కడ ఉంది. అండ్ దీని ఫుట్ పెగ్స్ చూసుకుంటే కూడా ఫైబర్. అండ్ ఈ 2 టైర్స్ వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్ 2 కూడా. అండ్ దీన్ని మేజర్గా మాట్లాడుకుంటే దీని సస్పెన్షన్, ఫ్రంట్ది వచ్చేసి టెలిస్కోప్ సస్పెన్షన్. అండ్ దీని సస్పెన్షన్ ట్రావెల్ కూడా చాలా స్మూత్ ఉంది, రైడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా. రియర్ వచ్చేసి సింగిల్ కాయిల్ స్ప్రింగ్ హైడ్రాలిక్ టైప్ సస్పెన్షన్. రియర్ది కూడా చాలా సాఫ్ట్ ఉంది. సో ఎప్పుడైతే మనం ఇద్దరిని క్యారీ చేస్తామో అప్పుడు విత్ పిలియన్తో డ్రైవ్ చేసినప్పుడైతే ఎక్స్పీరియన్స్ చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ ఈ స్కూటీ ఎంత వెయిట్ ఉంటుంది, ఫుల్ ఫైబర్ కదా అని ఒక డౌట్ ఉండొచ్చు. చాలా లైట్ వెయిట్, ఫెదర్ లైట్ అని చెప్పుకోవచ్చు, జస్ట్ 115 kgs. అండ్ దీని సీట్ హైట్ కూడా 770 mm. షార్ట్ రైడర్స్ కూడా చాలా ఈజీగా మేనేవర్ చేస్తారు ట్రాఫిక్లో కానీ హైవేలో కానీ ఎక్కడైనా కూడా, ఎందుకంటే 770 mm సీట్ హైట్ ఉంది కాబట్టి. అండ్ ఈ స్కూటర్ది గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 162 mm. ఎక్కడైనా కింద తగిలే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ, కింద అయితే అస్సలు తగలదు. అండ్ ఈ స్కూటీలో మనం చూసుకుంటే ఫ్యూల్ కెపాసిటీ వచ్చేసి 5.3 liters, బట్ రిజర్వ్లో 1.8 liters అనేది అయితే ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే అది మనకి BS6లో ప్రతి వెహికల్లో రిజర్వ్ ఫ్యూల్ అనేది అయితే ఉంటుంది. అండ్ కంపెనీ క్లెయిమ్ చేస్తుంది దీని ఇంజన్ వారంటీ వచ్చేసి 5 years ఆర్ అదర్ 50,000 kilometers. అప్పటి వరకు ఇంజన్ అయితే వారంటీ ఉంటుంది. అండ్ ఇప్పుడు మెయిన్ టాపిక్ అండ్ మేజర్గా వచ్చేసి దీని సర్వీస్ షెడ్యూల్ అండ్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి హీరోలో రిలయబుల్ ఇంజన్స్ ఉంటాయి, అందరికీ తెలిసిందే.
వి ట్రస్ట్ హీరో వెహికల్స్. అండ్ దీని సర్వీస్, ఫస్ట్ సర్వీస్ వచ్చేసి 500 కిలోమీటర్స్ నుంచి 750 కిలోమీటర్స్ మధ్యలో ఫస్ట్ సర్వీస్ చేయించుకోవాలి. అండ్ సెకండ్ సర్వీస్ వచ్చేసి 3000 కిలోమీటర్స్ నుంచి 3500. అండ్ థర్డ్ 6000 to 6500. అండ్ ఫోర్త్ వచ్చేసి 9000 to 9500 కిలోమీటర్స్. అండ్ ఫిఫ్త్ వచ్చేసి 12000 to 12500 కిలోమీటర్స్. అండ్ దీంట్లో 5 సర్వీసెస్ ఫ్రీ ఉంటున్నాయి ఫ్రమ్ షోరూమ్. అండ్ ఈ హీరో డెస్టినీలో ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూసుకుందాం, ఆన్ చేసుకుందాము. ఇది ఫుల్లీ డిజిటల్తో వస్తుంది. అండ్ దీంట్లో ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉంటాయో చెక్ చేసుకుందాము. ఫ్యూల్ గేజ్, ట్రిప్, టైమ్, స్పీడ్ అండ్ బ్లూటూత్ ఉంది దీంట్లో, బ్లూటూత్ ఆప్షన్. అండ్ ఇక్కడ నావిగేషన్ 10/10 నావిగేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ సైడ్ స్టాండ్, ఇంజన్ కట్ ఆఫ్ ఫ్యూచర్ ఉంది, లో ఫ్యూల్ వార్నింగ్, హై బీమ్, ఇండికేటర్స్, i3s టెక్నాలజీ, ఇంజన్ లైట్, ట్రిప్ ఏ, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ, రేంజ్, ఓడోమీటర్ 667 కిలోమీటర్స్ జరిగింది ఇప్పటివరకు. అండ్ టైమ్. అండ్ దీంట్లో i3s టెక్నాలజీ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ట్రాఫిక్లో రైడ్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్లో కానీ సిగ్నల్ దగ్గర కానీ 60 సెకండ్స్ అలా ఆగే టైంలో ఫ్యూల్ అనేది కన్జ్యూమ్ అవుతుంది. సో ఈ i3s టెక్నాలజీ ఏం చేస్తుంది అంటే, ఎప్పుడైతే మన వెహికల్ 3 సెకండ్స్ కంటే ఎక్కువ ఐడీలో ఉన్నట్టు అది క్యాప్చర్ చేస్తుందో అప్పుడు ఇంజన్ అనేది ఆఫ్ చేస్తుంది. సో లిటిల్ బిట్ మనకి ఫ్యూల్ అనేది సేవ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ మీరు థ్రాటిల్ ఇవ్వగానే బైక్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచ్చెస్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అండ్ i3s టెక్నాలజీ, ఆన్ ఆఫ్ బటన్ ఉంది. అండ్ డిఆర్ఎల్ లైట్ అండ్ లైట్ మనకు స్విచ్ ఇచ్చారు. అండ్ స్టార్ట్ ఆప్షన్, స్టార్ట్ బటన్, లో బీమ్, హై బీమ్, పాస్ స్విచ్, ఇండికేటర్స్, హార్న్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే USB సాకెట్ ఒకటి ఉంది. అండ్ ఫోన్ హోల్డర్ అండ్ స్టోరేజ్ హుక్. అండ్ దీంట్లో మనం చూసుకుంటే లెగ్ స్పేస్ కూడా చాలా సఫిషియెంట్గా ఉంటుంది. రైడర్ ఎవరైతే 5.8 కానీ 5.9 కానీ ఉంటారో వాళ్ళు ఈజీగా రైడ్ చేయొచ్చు, అంత స్పేస్ అయితే ఉంటుంది. అండ్ రియర్ వెనకాల కూర్చునే వాళ్ళకి సపోర్ట్, బ్యాక్ సపోర్ట్ కూడా ఉంది, బ్యాక్ రెస్ట్. సో వాళ్ళు కూడా కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు. అండ్ సీట్ చేసుకుంటే సఫిషియెంట్ అండ్ చాలా సాఫ్ట్ ఉంది. అండ్ దీంట్లో మెయిన్గా ఇండికేటర్ చూసుకుంటే, ఎప్పుడైతే మనం ఇండికేటర్ వేసి ఒక టర్న్ తీసుకుంటామో ఆ తర్వాత మనం ఇండికేటర్ బంద్ చేయడం మర్చిపోయినా కూడా దానికి అదే ఆఫ్ అయిపోతుంది. సో ఆ టెక్నాలజీ అయితే మనకి డెస్టినీలో చూడొచ్చు. అది మనకి ఆల్రెడీ కార్స్లలో చూసాము, సేమ్ అదే టెక్నాలజీ ఇప్పుడు మన స్కూటర్లో కూడా ఇచ్చేశారు. ఆటోమేటిక్ ఇండికేటర్ అదే ఆఫ్ అయిపోతుంది. అండ్ దీంట్లో పర్ఫార్మెన్స్ కూడా చాలా ట్యూన్డ్ ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు పర్ఫార్మెన్స్ కావాలో అప్పుడు థ్రాటిల్ పుల్ చేయగానే ఆ ఇన్స్టెంట్ పికప్ అయితే వస్తుంది. దాన్ని కంపెనీ వాళ్ళు ప్రోగ్రామ్డ్ FI అని అంటున్నారు, ప్రోగ్రామ్డ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ. అండ్ దీంట్లో బ్రేక్స్ కూడా వైబ్రీ నుంచి వస్తుంది. అండ్ ఇది 2 పిస్టన్ క్యాలిపర్స్. దీంట్లో హై అండ్ వేరియంట్లో వైబ్రీ ఉంటుంది. దీంట్లో ఎండ్యూరెన్స్ బ్రేక్ ప్యాడ్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్. అండ్ ఇది కూడా 2 పిస్టన్ క్యాలిపర్స్, రియర్ ఏమో డ్రమ్ బ్రేక్. అండ్ ఈ గ్లాసీ ఫినిష్. అండ్ దీన్ని కాపర్ అండ్ క్రోమ్ బ్యాచ్తో అంటున్నారు. అండ్ డెస్టినీ 125 లోగో. ఈ లోగో కూడా చాలా ప్రీమియంగా ఉంది. అండ్ దిస్ ఈజ్ రియర్ ఫ్యూల్ క్యాప్. అండ్ ఈ బ్యాక్ లైట్ చూసుకుంటే హెడ్ షేప్లో వస్తుంది హీరో. వెనకాల చూసుకుంటే టైర్. అండ్ దీనికి డబల్ స్టాండ్. అండ్ కిక్ స్టార్ట్ ఆప్షన్ కూడా ఉంది, స్కిప్ చేయలేదు. అండ్ దీంట్లో చూసుకుంటే అండర్ సీట్ స్టోరేజ్ కూడా ఉంటుంది. దీంట్లో ఒక ఫుల్ ఫేసింగ్ హెల్మెట్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ ఆల్ ఐస్ ఇయర్ డెస్టినీ బ్యాడ్జ్ ఏదైతే ఉందో ఇక్కడ దీన్ని ఓపెన్ చేసి చూద్దాము. దిస్ ఈస్ నథింగ్ బట్ మనం సిస్టంలో ఏవైతే అప్డేట్స్ కానీ ఎర్రర్స్ కానీ ఉంటాయో దీన్ని ఇన్సైట్ చేసి మనం చెక్ చేసుకోవచ్చు. అది చాలా క్లియర్గా అండ్ చాలా క్లీన్గా ఉంది. అండ్ మనం చూసుకుంటే ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ చేయడానికి కూడా ఇక్కడే ఉంది. దిస్ ఇస్ మల్టీ ఫంక్షనల్ కీ. అండ్ మనం పుష్ చేసి రైట్ సైడ్ ట్విస్ట్ చేస్తే ఫ్యూయల్ క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది కూడా ప్లాస్టిక్.
అండ్ ఎందుకంటే మనకి ఇంతకుముందు వేరే స్కూటీలో చూసినప్పుడు అండర్ సీట్ ఫ్యూయల్ లిడ్స్ అయితే ఉండేవి, ఇప్పుడు బ్యాక్ సైడ్. సో మనకి స్ట్రెస్ అనేది అయితే ఉండదు ఫ్యూయల్ స్టేషన్కి వెళ్ళినప్పుడు. అండ్ అటెన్షన్ టు డీటెయిల్, మనం ఇక్కడ చూసుకుంటే డెస్టినీ అనే నేమ్ అయితే ఇక్కడ ఉంటుంది కింద, సో అది రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ హీరో లోగో, అండ్ సైడ్స్లో కూడా డెస్టినీ 125 అండ్ హియర్ హీరో. అండ్ మనకి రియర్ సైడ్ చూసుకుంటే హీరో లోగోతో పాటు మనకి టెయిల్ లైట్ కూడా హెడ్ షేప్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇది డిఆర్ఎల్. ఇక్కడ మనకి డిఆర్ఎల్ దగ్గర స్విచ్ ఒకటి ఇచ్చారు హ్యాండిల్ బార్ దగ్గర, ఇది ఆన్ చేసుకోవాలి. ఇది ఆన్ చేసుకుంటే ఇక్కడ మనకి లో బీమ్ ఆన్ అవుతుంది, లో బీమ్ స్విచ్. అండ్ హై బీమ్ కూడా ఆన్ చేసుకుందాం. దిస్ ఈజ్ ఆల్ ఎల్ఈడి సెటప్, హై బీమ్, లో బీమ్ అండ్ హై బీమ్ ప్రొజెక్టర్ ల్యాంప్ అండ్ బల్బ్ తోటి ఇండికేటర్స్ వస్తున్నాయి. ఇండికేటర్ ఫంక్షన్స్ కూడా ఎప్పుడైతే మనం టర్న్ అయిపోతామో ఆటోమేటిక్గా ఇండికేటర్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి. అండ్ దీని మిర్రర్స్ కూడా చాలా వైడ్గా ఉన్నాయి, సో ఇట్స్ గివ్ బెటర్ విజన్. అండ్ ఈ డెస్టినీది అడిషనల్ ఫిట్టింగ్ వచ్చేసి సైడ్కి మనకి గ్రిల్స్ ఏవైతే వస్తాయో అవి కూడా బ్లాక్లో వస్తాయి. సో మనకైతే షోరూమ్ వాళ్ళు ఇవ్వలేదు అడిషనల్ ఫిట్టింగ్. అండ్ ఈ సైడ్కి కూడా గ్రిల్స్ అనేది ఉంటాయి. గ్రిల్స్ ఈజ్ నథింగ్ ఇన్ ద సెన్స్ సేఫ్టీ గార్డ్స్. అండ్ ఇక్కడ ఫుట్ రెస్ట్ ఒకటి వస్తుంది, లేడీస్ ఫుట్ రెస్ట్. అండ్ సేమ్ ఇట్ సైడ్ కూడా గ్రిల్స్. ఆ గ్రిల్స్ తోటి స్క్రాచెస్ పడకుండా అయితే మనకి వెహికల్ అనేది అయితే ఉంటుంది. ఈ కలర్ అయితే చాలా బాగుంది. అండ్ దీని రివ్యూ స్పెసిఫికేషన్స్ చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దీని పవర్ అండ్ దీని టార్క్ అండ్ దీని మెయిన్ మోటో ఏంటి అంటే ఎవరికైనా సూటబుల్ అయ్యేటట్టు, స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ, అడల్ట్స్ కానీ ఎవరైనా ఈజీగా మ్యాన్యువర్ చేయొచ్చు. అండ్ విత్ స్టైలిష్ లుక్స్ తోటి, స్టైలిష్ కలర్స్ తోటి మనకి హీరో అందిస్తుంది. దిస్ ఈస్ ఆల్ న్యూ డెస్టినీ 125 BS6 Phase 2 OBD2. అంతే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్, నెక్స్ట్ రైడ్ రివ్యూ కూడా వస్తుంది. ఇప్పటి వరకు స్టే ట్యూన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.